వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణి మనం చదువుకుంటున్నాం కదా. పీడిఎఫ్ 411 అండి. నిన్న ఈమె శ్రీశూర్ దగ్గర వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత సుజాత ఒంటరిగా వెళ్తుంటే దూరంగా ఒక కాషాయ వస్త్రాలు కలుపుకొని కనిపించింది అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే మాత అని చెప్పేసి అని ఆమె మెడిటేషన్ లో ఉంది, డిస్టర్బ్ చేయకూడదు అనుకుంది. కానీ ఆమె కళ్ళు మూసుకొని జస్ట్ డాక్టర్ నువ్వు అని చెప్పేసి అడిగి మాట్లాడుతూ ఉంటదనమాట. మాట్లాడినప్పుడు నువ్వు ఇట్లా ఏంటి ఒక సుజాత క్వశ్చన్స్ వేయటము ఎవరు అని అంటే అప్పుడు ఒకళ్ళు ఇంకా టైం పడుతుంది నీకు, పేషెన్సీగా ఉండాలి నువ్వు అని చెప్పి అంటది. వాళ్ళ మదర్ అదే చెప్పింది, అంజలి అదే చెప్పింది, మాత కూడా అదే చెప్పిందని అంజలి చెప్పింది. మళ్ళీ మాతను కలిసినప్పుడు కూడా అడిగితే అదే చెప్తుంది అనమాట. ఒకళ్ళేమో సత్య, ఇంకొకళ్ళు అర్జున అని ఆశ్చర్యంతో అడుగుతుంది అనమాట. తలూపి ఇదంతా చెప్తూ ఉంటదనమాట. ఎప్పుడైనా సరే నీకు ఆహ్, శక్తివంతమైన కుటుంబంలో నువ్వు ఉన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇబ్బందులు ఎట్లా స్పిరిచ్యువల్‌గా నువ్వు ఉన్నప్పుడు ఫ్యూచర్‌లో నీకు స్పిరిచ్యువల్‌గా గైడ్ చేసేది అర్జున అననే నీకు. ఇంక మాది అయిపోయింది. ఏ కృష్ణ చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని, మా చేయాల్సిన పార్ట్ వర్క్ అంతా అయిపోయింది అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఉందనమాట. వండుకొని ఇంక చెప్తుంది. "ఇంక నువ్వు ఇక్కడి నుంచి ద్వారకా నుంచి వెళ్ళిపో. నువ్వు నీ బ్రదరు ఇంద్రప్రస్థకి వెళ్ళిపో" అని చెప్పి చిన్న వాయిస్‌లో చెప్పేస్తే కొంచెం ఇంటీరియర్‌గా లోపల ఆలోచించి ఎందుకు లోపల ఇంత ఇదిగా మాత ఇంత చెప్తుందని అంటే ఆమె చెప్తది. సుజాత అంటది. "నేను నువ్వు వెళ్ళిపోవటం నాకిష్టం లేదు" అని చెప్పి సుజాత తన మనసులో అనుకుంటూ పైకి చిన్నగా చెప్తుంటది. "Leave me. How can you leave me, Sujata? Do you think that I am not also in Indraprastha?" Her voice was barely audible, and I knew it was time to allow her the solitude she was seeking by the sea at this early hour. Rising, I lowered my head to my folded hands, unable to express what was in my heart, and I so simply said, "Thank you, Mata. I will do as you say." అదే. మా అతను వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. నన్ను వదిలిపెట్టొద్దు అని చెప్పేసి అడుగుతూ ఉందనమాట సుజాత. లీవ్ మీ అంటే ఏంటి? నిన్నేం వదిలిపెట్టను సుజాత. ఇక్కడ ఉన్నాననుకుంటున్నావా? ఇంద్రప్రస్థంలో గూడా ఉన్నాను అని చెప్పి చిన్నంగా మాత వాయిస్ చిన్నంగా ఆడిబుల్‌గా ఇనిపిస్తుందనమాట. ఏమని ఆకాశం వైపు ఆ సముద్రం పక్కన పొద్దున్నే నడుస్తూ ఉంటే ఆమ ఆమె తలని చేతులు కట్టుకొని ఆమె ఉన్నట్టు ఆ ఎక్స్‌ప్రెస్ లోపలున్న భావము చెప్పలేక సింపుల్‌గా చెప్పింది. ఏమని చెప్తుందంటే, "థాంక్ యూ మాత. ఐ విల్ డూ. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను" అని చెప్పి చెప్పిందనమాట సుజాత. Looking up, I saw Anjali in the distance, discreetly watching out for her, and I bowed my head to her, internally thanking Anjali for all she has done for me over these many years. Unable to pull myself away from Mata, I remained standing by her for several more minutes until some unseen force made me turn and propelled my feet to walk away. అదే. ఇంక లేచిందనమాట. ఇందాక మనసులో అనుకుంటూ ఉంది కదా! మాత ముందు నీస్ మీద మోకాలు దండేసి చేతులు కట్టుకొని ఉంది కదా! మాత చెప్పినయి సరే చేస్తాను నువ్వు చెప్పినట్టని అన్నాక లేచిందనమాట. లేచి చూస్తే దూరంగా అంజలి కనిపించిందనమాట. వస్తే తల ఊపినట్టు చేతులు ఎట్లా ఊపుతుంది దూరంగా ఉంటే తల ఊపిందనమాట. ఊపి అంజలి ఇన్నాళ్ళు నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు ఇన్నేళ్ళు థాంక్స్ అని చెప్పేస్తదనమాట. తర్వాత ఇక్కడి నుంచి మాత నుంచి ఎళ్ళటం ఆమెకిష్టం లేదనమాట. కొన్ని నిమిషాలు అట్లానే నుంచుంది. చివరిగా ఒక ఫోర్స్ వల్ల తిరిగి అక్కడి నుంచి నడిచి ఎళ్ళాల్సొచ్చింది అని చెప్తుంది. When I had gone when I had gone a short distance, I had to turn around to see her once more. For some time I stood gazing at her meditating figure. There were so many things I wanted to say to her that I had not said. My heart was so full of love for her, but I had not been able to find the words to express it. The thought entered my mind that I might not see her or Anjali again, and I could not help the tears from forming. She had spoken to me of Satya and Arjuna, but was she who was the overriding presence in my life. It was love for her that filled my heart to overflowing. అదే. ఇంకొంచెం చిన్న డిస్టెన్స్ ఎళ్ళినాక మళ్ళా ఎనక్కి తిరిగి చూస్తూ ఉందనమాట. మాత ఏంటి అని. అట్లానే నుంచొని చూస్తుంటే మెడిటేషన్ చేసే ఫిగరే కనిపిస్తూ ఉందనమాట. అలా మాత నాకు చేసినందుకు ఇన్నాళ్ళు చేసి థాంక్స్ చెప్పాలి. ఇంకా ఆమెకి ఇంకా చాలా అడగాలని ఆమె మైండ్‌లో అనుకుంది. కానీ ఏమి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయింది. చెప్పలేకపోయిందనమాట. ఎందుకంటే ఆమె హార్ట్ అంతా ప్రేమతత్వంతో నిండిపోయి ఉందనమాట. అందుకని ఆ మాటలు కూడా బయటికి రాలేకపోయిందనమాట. ఆమె మైండ్‌లో ఉన్నాయి కానీ
మళ్ళా అంటుకుంటుందనమాట సుజాత. ఏమని, నా మైండ్‌లో ఉన్నది మాతని, అంజలిని మళ్ళా కలుస్తానో, కలవనో ఇంక చూడను కదా! అడగాలి అనుకున్నాను. కానీ నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. కళ్ళమ్మట నీళ్ళు ఫస్ట్‌లో అనిపిచ్చింది గానీ, అది తర్వాత చెప్పింది కదా! మాత నాకు అర్జునాను, సత్య టేక్ కేర్ చేస్తారు అని చెప్పేసి. ఇదే ప్రెజెన్స్ నా జీవితంలో ముందు ముందు జరగాల్సింది ఇదే. నాది ప్రేమతత్వంతో బాగా పొంగి పొర్లుతూ ఉన్నది ప్రేమ అని చెప్పేసి చెప్తుందనమాట. Everything that I have received had come for her. I had not asked if I would see her again, but perhaps she has prevented me from asking that question. If I were to meet Satya or Arjuna in the future, then surely she would also be there. అదే. ఏదైతే మాత దగ్గర నుంచి తీసుకుందో, అది ఇంక మళ్ళా తర్వాత అడుగుదామని అనుకుందనమాట. మళ్ళా మాతను చూసినప్పుడు. కానీ అదే క్వెషన్‌గా అవుతది. మళ్ళా క్వెషన్ మీద క్వెషన్ అవుతదని చెప్పేసి తర్వాత చెప్పింది కదా మాత ఏమని, "అర్జునాను, సత్య నీకు ఫ్యూచర్‌లో హెల్ప్ చేస్తారు కాబట్టి డెఫినైట్‌లీగా మాత గూడా ఉంటది అక్కడే" అని చెప్పి అనుకుంటుంది. మాత, I whispered, "Why must you be so humble? Why doesn't the world see who you are?" A few people were beginning to gather on the beach. A mother with young children, a loving couple, fishermen bringing in their catch from the sea. The activities of the day were beginning. I looked out toward the horizon and saw the fishing boat returning. Then I turned my eyes to where Mata had been sitting. It had only been a few minutes since I had left her, but she was gone. My eyes scanned the length of the beach, but neither she nor Anjali were anywhere to be seen. అది మాతో అని జెప్పి ఆమెలో చిన్నంగా విస్పర్‌గా చిన్నగా మాట్లాడుకుంటుంది. నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. ఎందుకు ఈ ప్రపంచము ఏ ఇట్లా ఉన్నది. దాంట్లో నువ్వు ఎవరు అని ఇట్లా ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నాను. కానీ బీచ్‌లో చూసినాక తెలుస్తుంది. ఒక మదరు, చిన్న పిల్ల. తర్వాత ప్రేమ కపుల్స్. ఫిషర్ మ్యాన్ ఏమో అతను సీలో ఫిషెస్‌ని క్యాచ్ చేయటము. ఇలాంటి ఎవరి పనులు వాళ్ళు లేచిన దగ్గర నుంచి మొదల దగ్గర నుంచి ఎవరి పనులు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారు. హ్మ్. అట్లనే మళ్ళా వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు బోట్‌లో వెళ్లి తిరిగి రావటము. ఇవన్నీ చూస్తుంటే నాకు నా కళ్ళు మళ్ళా మా అత్త ఎక్కడైతే కూర్చుందో అక్కడికి తిప్పి చూస్తుందనమాట. కానీ కొన్ని నిమిషాలే అయింది మా అత్తతో మాట్లాడి అయన్నీ చూసి వచ్చింది. కానీ ఇంకా అక్కడ చూసేసరికి మా అత్త వెళ్ళిపోయిందనమాట. ఇంక నాకు అటు ఇటు, ఇటు ఇటు తిప్పి చూస్తూ ఉందనమాట. ఆ బీచ్ అంతా పొడుగంతా. నేను చూస్తే మా అత్త గాని, అంజలి గాని ఇంకా ఎవరు లేరు చూడటానికి అని చెప్పి అర్థమైంది. I wondered if those treasured words would be the last I was to hear from my beloved మాత. అది విలువైన మాటలు అదే అనుకుంటాను చివరగా నాకు. అది విన్నది మాత దగ్గర నుంచి, నాకిష్టమైన మాత దగ్గర నుంచి అని చెప్తుంది. As soon as I arrived home, I told Abhishek of Mata's command to leave Dwaraka. He was no longer working in the administration, and so there was really nothing to keep us there. Except Sri Krishna and Mata. Abhishek said he would begin making arrangements, but several days went by and I could see that he was not making any progress. Remembering Mata's words, I encouraged him on numerous occasions, but his reluctance prevented us from taking the necessary steps to close up the house and depart. అదే. ఇంటికొచ్చిన తర్వాత అభిషేక్ మాకి చెప్తుందనమాట. మాత ఏదైతే ఆర్డర్ చేసిందో ఇక్కడి నుంచి ద్వారకాకెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఎందుకంటే అతనికి ఇక్కడ ఇంక వర్క్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ టీమ్‌లో ఎక్కువ ఏమీ లేదు. పనేమీ లేదు. మాతాను శ్రీకృష్ణ తప్ప చేసే పనేమి లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పిందనమాట. అప్పటికి అభిషేక్ ఈ అరేంజ్‌మెంట్స్ ఇదంతా ఎట్లా బిగిన్ చేయాలి? ఎట్లా మొదలుపెట్టాలి? కొన్ని రోజులే ఉన్నాయి కదా! ఎట్లా అని తెలుసుకుంటూ ఉన్నాడనమాట. తర్వాత మాత చెప్పిన వర్డ్స్ ఎంకరేజ్‌మెంట్‌గా తీసుకొని ఆహ్, స చాలా ఒకేషన్స్ పండుగలు ఇలా జరిగినప్పుడు ఎట్లా రావాలి? ముందు ముందు అడుగులు ముందు ముందు ఎట్లా స్టెప్స్ తీసుకొని దగ్గరగా ఎట్లా ఎళ్ళాలి? ఇంటి దగ్గర నుంచి ఎట్లా వెళ్ళిపోవాలి? దగ్గరికొస్తుంది కదా! ఎట్లా వెళ్ళిపోవాలనే భావనలో ఉండిపోయారనమాట. Several weeks after my talk with Mata, an event happened for which none of us were prepared. Sri Krishna left his physical form. As soon as word spread to the streets, I made my way to the women's quarters, dazed and unable to imagine that this would mean for us. Even though one hardly saw the form of Sri Krishna, his presence was an abiding one, pervading all the activities of Dwaraka. At the women's quarters, I happened to see Sumati, who, due to ill health, hardly came to the quarters anymore. అది. కొన్ని వారాలయిన తర్వాత, మా అత్తతో మాట్లాడిన తర్వాత
ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటి అది అని అంటే ఎవరు అప్పుడు ఊహించుకోలేదనమాట. ఏంటి అంటే శ్రీకృష్ణ ఫిజికల్‌గా ఫార్మ్‌ని ఇక్కడ ద్వారకాలో వదిలేసారని తెలిసిందనమాట. తర్వాత ఈ మాట అంతా ద్వారకా వీధుల్లో అందరికి తెలిసిపోయిన తర్వాత వుమెన్స్ క్వార్టర్స్ దగ్గరికెళ్ళి ఇదంతా ఇమాజిన్ చేయలేకపోతుందనమాట. ఈ మాట ఏంటిట్లా అని చెప్పి. ఇది కష్టం కదా! ఏదైతే శ్రీకృష్ణ ఫార్మ్‌ని చూసామో ఆ ప్రెజెన్స్ ఇక్కడ లేదు. ఇదంతా యాక్టివిటీస్ ఇయన్నీ ఆయన ఉండి చేయటము ద్వారకాలో అంతా ఉంది అని వుమెన్స్ క్వార్టర్స్‌కెళ్ళి సుమతిని చూద్దామని ఎళ్తే సుమతికి ఒంట్లో బాలేక ఇంకా క్వార్టర్స్‌కి రావట్లేదు. ఎప్పుడో కుదిరినప్పుడు కష్టంగా మీద వస్తుంది అని చెప్పి తెలుసుకున్నాను. As soon as she saw me, she asked in a serious tone, "What are you doing here, Sujata? Didn't Mata tell you to leave Dwaraka?" నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి కొంచెం సీరియస్‌గా అడిగిందనమాట. "ఏం చేస్తున్నావు సుజాత ఇక్కడ" అనంటే, "నిన్ను మాత చెప్పింది గదా! ద్వారకా వదిలిపెట్టమని" అని చెప్పి చెప్పిందనమాట. She said, "And we are preparing to go. But Sumati, tell me about Sri Krishna's last hours. Was Mata with him?" అదే. మళ్ళా అదే దాని కొరకే ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాము సుమతి అని చెప్పి, చివరగా శ్రీకృష్ణ చివరి క్షణాల్లో శ్రీకృష్ణ మాత అక్కడే ఉందా అని మళ్ళా అడుగుతుందనమాట సుమతిని. షీ షుక్ హర్ హెడ్ అండ్ సైడ్. అంజలి వాస్ విత్ మాత when he came to her, saying that it was a time for them to depart. She took his hand and held it, saying, "My dear, go rest in the place that you love so much. I will stay to finish what must be done and then I will follow." అదే. అంటే తలూపి చెప్తుందనమాట. అంజలి మాతతో పాటు ఉన్నప్పుడు అతను చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే నాకు వెళ్ళబోయే టైం వచ్చేసింది అని ఆమె చేయి పట్టుకొని చెప్తూ ఉన్నాడు. ఏమని? ఇక్కడికన్నా నేను ఇంకా అక్కడ ప్రేమతత్వం ఇంకా ఎక్కువుంటది. వేరే ప్లేస్‌లకెళ్ళి ఇక్కడ రెస్ట్ తీసుకొని వేరే ప్లేస్‌కెళ్తున్నాను అని చెప్పేసి అట్లానే ఆయన తర్వాత నన్ను ఫాలో అవ్వు అని చెప్పాడు అని చెప్తున్నాడు. సుమతి చెప్తుందనమాట సుజాత అడుగుతుంటే. "At that time I will come for you," he had replied. They looked into each other's eyes for several moments and then he departed alone. He was resting in the forest when he left his body. "Things will move quickly now, Sujata. Don't delay your departure." అదే. ఈ టైంలో నీతో పాటు వస్తాను అని చెప్పి అతను సమాధానం చెప్పాడు. కానీ అతను కళ్ళు ఇద్దరిద్దరు రుక్మిణీమాత వీళ్ళిద్దరూ ఒక్కొక్కళ్ళు కొన్ని నిమిషాలు, కొన్ని మొమెంట్లు అట్లా ఎళ్ళబోయే ముందు కళ్ళల్లో చూసుకొనున్నారు. తర్వాత అతను అదే టైంలో ఫారెస్ట్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు బాడీ వెకేట్ చేసేటప్పుడు, లెఫ్ట్ అయ్యేప్పుడు అని చెప్పి. ఇక్కడ పనులన్నీ త్వరగా జరిగిపోతాయి. "నువ్వు ఇంకేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపో. ఇంక ఇక్కడ ఉండొద్దు. ద్వారకాను వదిలేసేయి. ఇంకా నువ్వు ఆలస్యం చెయ్యొద్దు" అని చెప్తుందన్నమాట సుమతి. I nodded. Sumati was old and didn't look well. Her health had been failing lately. Before leaving, I bent down to touch her feet, thinking that most likely I could not see her again. Then I stood and looked at her sadly, not wanting to leave. "Go, go, go," she said quietly. "There are no good boys here." I nodded again and with a heavy heart took my leave. As I walked away, I thought of how much the women's quarters meant to me. Not only had it saved my life, but it had also transformed me. Now that I was leaving, perhaps of good, I truly understand how much had been given. అది. తలూపి సుమతి వెళ్ళిపోతున్నాను. సుమతి గూడా పెద్ద పెద్ద వయసొచ్చేసింది. ఇంక ముందు ముందు చూడనేమో అనుకుంట. ఎందుకంటే ఒంట్లో గూడా బాలేదు. బాగా లీనమైపోతుంది. ఎళ్ళిపోయే ముందు ఆమెకు వంగి కాళ్ళ మీద పడదామని అనుకుందనమాట. అప్పుడు ఇంక మళ్ళా చూడలేదు కదా! సుమతిని మళ్ళా అని చెప్పేసి అనంగానే తను హ్మ్. "నువ్వు త్వరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్పేసి సుమతి చెప్తూ ఉందనమాట. ఇక్కడ గుడ్ బైస్ ఏం లేదని తల ఊపేసి ఆహ్, తట్టుకొని సెలవు తీసుకొని ఎళ్ళిపోయిందనమాట. నడుస్తూ వెళ్ళినప్పుడు వుమెన్స్ క్వార్టర్స్‌లో ఆమెకు ఉన్నన్నాళ్ళు ఏమి నేర్చుకున్నది, ఆమె జీవితమే మారిపోయినది, ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఇది టైమొచ్చింది. ఏదైనా సరే టైమొచ్చిందంటే అది నా మంచి కోసమే ఆ పని అని చెప్పేసి అర్థం చేసుకొని వెళ్ళిపోయిందండి. The passing of Sri Krishna weighed tremendously on both me and Abhishek, but had a different and surprising effect on many people in Dwaraka. Sri Krishna was dearly loved, and he was the force that had maintained the peace after the Great War, that had kept families on opposing sides from bringing the resentment and hospitality
resentment and hostility that lay hidden out into the open. But now what force was withdrawn and accusations erupted. అదే కృష్ణ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా మార్పులు అనేది జరిగిపోయింది. ఎందుకంటే సుజాత మీద అభిషేక్ మీద కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. కానీ ఆ ఎఫెక్ట్ వీళ్ళకిద్దరికే కాకుండా ద్వారకలో చాలా మందికున్నది. ఎందుకంటే శ్రీకృష్ణ ద్వారకలో చూపించిన ప్రేమతత్వం కానీ, ఆ పనులు కానీ, ఎంత శాంతంగా యుద్ధం అప్పుడు కానీ అన్నీ ఎదుర్కొని ఫ్యామిలీస్ అందరికి మంచి చేశాడు అని చెప్పేసి, అవే ఉండిపోయినియి మనసులో అని చెప్పేసి, అవన్నీ ఎట్లా బయటకు తెచ్చుకొని ఇదవ్వాలి అని అనుకుంటూ ఉందన్నమాట. Sensing trouble ahead, I sent two of the servants onto Indraprastha with as much of our belongings as they could take, asking them to let Ishan and Kasni know that we would soon be arriving. A few days later, I went to the market to get some food for our travel, and while that, I heard drunken insults hurled at a young man whose father, like Abhishek, had deserted during the war. Others who were inebriated got involved in the fight, and before long, a hug bowl and had broken out. అదే. ఇదంతా చాలా ఊరికెళ్ళబోయే ముందు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని అనుకోని ఆమెకు గుర్తించి ముందే వాళ్ళకి ఇద్దరు పనోళ్ళని పంపించింది పస్తాకి కాసినికను, ఇషాన్‌కి వీళ్ళు వచ్చినట్టు త్వరలో వస్తున్నారని ఇండికేషన్‌గా వాళ్ళకి మెసేజ్ పంపించిందనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత మార్కెట్‌కెళ్ళి ఫుడ్ తీసుకొని వద్దాము. రేపు ట్రావెల్ చేసే ముందు ఉపయోగపడతది కదా! అని ఎళ్తే ఒకడు అతను చిన్న వయసులోనే వాళ్ళ నాన్నని అభిషేక్ ఎట్లా యుద్ధంలో భయపడి ఎట్లా ఉన్నాడో అట్లానే అతను ఆహ్, తాగిన నాన్నని చూసి భయపడుతూ ఉన్నాడనమాట. ఇదంతా చూసి ఆమ అతను యుద్ధంలో అదేంటి ఫైట్ గొడవలేమైనా వస్తదేమో! ఈ తాగినాను ఎట్లా వాళ్ళ చిన్న పిల్లోడు కదా! అవన్నీ భావన ఎట్లా ఉంటది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. As I finished making my purchases, I saw Mata's son Panchuma arrive and try to break up the fighting. I left quickly, realizing how fast the situation could spiral out of control. అదే ఏమో కొనుక్కోవటం ట్రావెల్‌కి కావాల్సిన కొనుక్కోవటం అయినాక చూస్తే మాత యొక్క కొడుకు ప్రద్యుమ్న వచ్చి త్వరగా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే బ్రేకప్ చేసేసాడు. ఎంత త్వరగా జరిగిందో, ఎంత ఫాస్ట్‌గా సిట్యుయేషన్‌ని ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో లేకుండా ఇది సాల్వ్ చేసేసాడు అని చెప్పేసి చెప్తుందన్నమాట. The next morning we heard that the fighting had spread and had become vicious. Both Pradyumna and his son Aniruddha had been killed, among scores of others. Old wounds, the divisions caused by the Great War, had been opened and Abhishek would not be safe. Without consulting him, I sent for a chariot. After packing the things we would need for the journey, I told him that we must leave that day. Finally, I understood the cause of his procrastination. He didn't want to leave the home he had shared with Manaka, a place alive with memories of her. Realizing this, I told him, Abhishek, we will go for a visit and then return and deal with the house and our belongings. I cannot disobey Mata any longer, and I dare not make the trip alone. My words seemed to have an effect, and by mid morning we were ready to leave. Our one remaining servant stayed behind to close up the house. ఇంగ తెల్లారి ఈ అక్కడ గొడవ జరిగింది గదా! మార్కెట్‌లో అదే ద్వారకాలో. అది ఇంకంతా గెలిసిపోయిందనమాట. ఎందుకంటే బోత్ ప్రద్యుమ్న, అనిరుద్ అండ్ హిస్ సన్ అనిరుద్ధ ఇద్దరు చనిపోయారు. హాడ్ బీన్ కిల్డ్ అని తెలిసిందనమాట. కొంతమందికి పెద్దవాళ్ళకది చిన్న చిన్న దెబ్బలయ్యి జరిగిన యుద్ధంలో లాగా. అప్పుడు ఇక్కడ ఉండటము అభిషేక్ మంచిది కాదని తెలుసుకొని అభిషేక్‌ని అడగకుండానే గుర్రపు బండి, చారియట్ బండి రెడీ చేసి, అయన్నీ గబగబా ప్యాక్ చేసేసుకొని, జర్నీకి కావాల్సినయన్నీ ఇంకిక్కడి నుంచి ఎళ్ళిపోవాలి అని చెప్పేసి నిర్ణయించుకుందనమాట సుజాత. చివరికి ఏం అర్థమైందేంటంటే దానికి అభిషేకు ఇక్కడి నుంచి రావటం ఇష్టం లేదనమాట. ఎందుకంటే, మేనక యొక్క మెమోరీస్‌తో నిండిపోయి ఉంది అనమాట. అతనికి చెప్పిందనమాట అభిషేక్‌కి. మనము విజిట్ కొరకే మళ్ళా వద్దాము. వచ్చినాక ఈ హౌసు, ఈ వస్తువుల గురించి అప్పుడు చూసుకుందాము. నేను మాతో చెప్పిన దానికి నేను డిసోబే చేయను. ఒప్పుకో అని ఎళ్ళాలి. నేనొక్కదాన్ని ఒంటరిగా వెళ్ళలేను అని చెప్పేసి మాటలు చెప్పి, ఇంక రేపు పొద్దున మిడ్ మార్నింగ్ మధ్యలోనే ఎళ్ళడానికి రెడీ ఎళ్లారన్నమాట. అభిషేకను, సుజాత. అక్కడున్న సర్వెంట్‌కి చెప్పి, కొంచెం అప్పుడిప్పుడు ఇల్లున్నది దగ్గర ఉన్న సర్వెంట్‌కి చెప్పి చూసుకుంటూ ఉన్నామని చెప్తుందన్నమాట. Once we arrived at the eastern gate, I saw many other people leaving Dwarka, some by horse, a few in chariot, and
many more by food. Some I recognized from my time to the women's quarters. I wondered why so many were leaving, but I didn't stop to enquire. అదే వీళ్ళు ఈస్టర్న్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా మంది ఈ ద్వారకా నుంచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది గుర్రాల మీద, కొంతమంది బళ్ళ మీద, కొంతమంది నడక. ఎందుకు ఆహ్, ఆమె గుర్తించలేదన్నమాట. ఈ వుమెన్స్ క్వార్టర్స్ ఈ టైంలో ఏంటి ఇట్లా అవుతుంది? చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎవరినన్నా ఆపి అడుగుదామా అని అనుకుంటూ ఉంది. కానీ ఆపలేదన్నమాట. We traveled throughout the day and into the evening. Abhishek and I were both in need of rest, and I could see the charioteer was struggling to keep awake as well. So we decided to stop for the night. We were in the middle of nowhere with no village or guest house in sight. Covering ourselves with woolen shawls, Abhishek and I lay down under a tree, and I told the charioteer to do the same, thinking we could get up in the first light and continue on our way. అది. ఆ రోజంతా సాయంత్రం దాకా వెళ్తూనే ఉన్నారనమాట ఆ బండ మీద. వెళ్ళినప్పుడు అభిషేకు ఇతను వీళ్ళిద్దరికీ కాస్త రెస్ట్ కావాల్సొచ్చిందనమాట. చారియతుని కూడా కొంచెం చూస్తుంటే మేల్కొనే ఉన్నాడు కానీ, బట్ అతనికి కూడా ఆ రోజు రాత్రి ఆగి రెస్ట్ తీసుకోండి మీరు గూడా అని చెప్పేసి నడుగు బగ్గర అదే బండి తోలే వాళ్ళని కూడా చెప్పిందనమాట. ఆళ్ళు సగం దూరమే వెళ్లారు. కానీ అక్కడ విలేజ్ గాని, గెస్ట్ హౌస్ కానీ ఏది లేదనమాట దగ్గరలో చూస్తుంటే. ఇంక వీళ్ళ దగ్గర ఏమున్నది ఉలెన్ షాల్స్ ఇయన్నీ ఉంటే అభిషేకను ఏమో చెట్టు కింద పడుకున్నారనమాట. ఆ బండి తోలే వాళ్ళని కూడా అట్లనే చేయమని చెప్పారనమాట. రేపొద్దున లైట్ రాగానే పొద్దున్నే మనం కంటిన్యూ చేద్దాము మన జర్నీ ఇంద్రప్రస్థాకి అని చెప్పి. When I awoke in the morning, the chariot and the charioteer were gone. Streams of people were walking along the road in haste, carrying with them what they could. It was a shattered screen with many people crying, children clinging to their parents. Waking Abhishek, I told him that something was amiss. We went over and asked the young man what had happened. అది పొద్దున్న లేచి చూసేసరికి గుర్రం తోలేవాళ్ళు గుర్రం ఏ బండి ఏది లేదనమాట. ఎళ్ళిపోయాడు. కానీ అరుపులు ఇనిపిస్తున్నాయనమాట. జనాలు రోడ్ల మీద ఏమని నడుస్తూ వెళ్తూ వాళ్ళు అరుస్తూ ఉన్నారనమాట. వాళ్ళొస్తూ వాళ్ళ దగ్గరుండి ఈ స్క్రీన్‌ని తలుచుకుంటూ ఉంటే ఈమెకి కొంచెము చాలా మంది ఏడుస్తాము, పిల్లలను మిస్ అవ్వటము ఇలాంటియన్నీ చూస్తుంటే, ఇంకా అప్పుడు అభిషేక్‌ని లేపి చెప్పి ఏదో జరిగింది. ఆహ్, హ్మ్, ఇక్కడ మనం అని చెప్పేసి అక్కడ ఎళ్ళే వాళ్ళని ఒక యంగ్ మ్యాన్‌ని కలిసి ఏం జరిగింది అని అడుగుతుందనమాట. You don't know? He asked. We shook our heads. In the night, a great earthquake shook Dwaraka, sinking off our city into the sea. I looked at the stream of people in a daze, and my thoughts flew to Mata. అది నీకు తెలీదా అని చెప్తాంటే అవును అని తల ఊపారనమాట వీళ్ళు. రాత్రి గొప్ప ఎర్త్‌క్వేక్ అది వచ్చింది. ద్వారకా సగం సిటీ అంతా మునిగిపోయింది. మునిగి తేలుతూ ఉందనమాట. అందుకని జనాలందరూ అరుస్తూ ఉన్నారు. అది చూసి అదంతా. అంటే అప్పుడు మాత చెప్పినయన్నీ గుర్తు తెచ్చుకొని మనల్ని ఎందుకు వెళ్ళిపోమంది ముందే ఒకటి అని గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. వాట్ అబౌట్ రుక్మిణీదేవి? ఐ ఆస్క్డ్ ఇన్ ఏ డేస్. అంటే నీవు ఎంత ఇది అమ్మా నువ్వు మా అని చెప్పేసి ఆమె అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంది. అంటే దానికి వీళ్ళని ఆహ్, ఇబ్బంది నుంచి ముందు వెళ్ళిపోమని చెప్పింది కాబట్టి. షీ ఈస్ స్టిల్ దేర్ హెల్పింగ్ ద సర్వైవర్స్, సెండింగ్ దెమ్ టు ఇంద్రప్రస్థ. So many have died, including my parents. Those of us who were able to flee have been walking through the night. అంటే మాత చాలా మందికి బతకడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే చాలా మంది ఇంద్రప్రస్థానికి పంపిస్తుంది. కానీ చాలా మంది చనిపోయారు. అంటే వీళ్ళ అమ్మ, పేరెంట్స్ కూడా చనిపోయారు కదా! ఇదంతా మమ్మల్ని రాత్రంతా ఇదంతా తలుసుకుంటే రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్‌లు ఇయన్నీ తలుచుకుంటే అమ్మ అమ్మ చేసిన పని మాకు ఎంత హెల్ప్ చేస్తుందో, మనకు చేస్తుంది, చాలా మందికి చేస్తుంది. అమ్మ ఒక గొప్పతనం అది ప్రేమతత్వం, అట్లా హెల్పింగ్ నేచరు ఇవన్నీ మనము నేర్చుకోవాలి అని తెలుస్తుందన్నమాట. "Who will join you then?" said Abhishek. We also begin walking in the direction of Indraprastha. అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట. మేము గూడా మీతో పాటు వస్తాము అని చెప్పి అభిషేక్ చెప్పేసి వాళ్ళతో పాటు అందరూ నడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు గూడా ఇంద్రప్రస్థాకే నడుస్తూ ఉన్నారన్నమాట. అభిషేక్, "Perhaps someone has sent our chariot on to get assistance. Surely help will soon come. My brother and I were both elderly, and I didn't see how either of us would walk for any great distance. After a few hours, the heat had exhausted us, and Abhishek could barely take a step forward. Casting about, I found a spot beneath a tree where we could rest in the shade. I took up the remaining food that we had, hoping that someone would come soon to rescue us."
అది అభిషేక్ ఇదంతా ఎవరో ఒకళ్ళు చెప్తుందనమాట. అభిషేక్ అంటున్నారు ఎవరో ఒకళ్ళు మనకి గుర్రపు బండో ఎవరో ఒకళ్ళొచ్చి మనకు హెల్ప్ చేస్తే బావుంటది అని అనుకుంటూ ఉన్నారనమాట. ఈమ సుజాత. అనుకోని డెఫినెట్‌గా వచ్చి ఎవరో ఒకళ్ళు వస్తారులే అని చెప్పేసి ఎందుకంటే సుజాతను, అభిషేక్ వాళ్ళ బ్రదరు ముసలు కొంచెం పెద్దోళ్ళయ్యారు. అది ఎవరిని చూసినా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు గానీ, చాలా దూరం అనిపిస్తుందని తెలిసింది కానీ, కొన్ని గంటలు అట్లా వేస్తే ఎండ పడుతూ ఉందనమాట. ఇంకా అభిషేక్ ఒక్క అడుగు కూడా ముందుకేయలేకపోయేసరికి ఒక చెట్టు కనిపిస్తే దాని కింద కూర్చొని రెస్ట్ తీసుకొని, ఇంకా మిగిలిన ఫుడ్డు ట్రావెల్‌కి ఉపయోగపడేది తెచ్చుకున్నారు గాబట్టి, అది తింటూ కూర్చొని, ఎవరో ఒకళ్ళొచ్చి మమ్మల్ని కాపాడతారు. మమ్మల్ని ఈ సిట్యుయేషన్ నుంచి బయట పడేస్తారు అనే భావనలోకొచ్చి తింటూ ఉన్నారన్ The great mass of people had moved on, and there were only a few stranglers left on the road. Abhishek insisted that he could not continue by foot, and so we stayed where we were, waiting for relief to come. I saw him drift in and out of sleep throughout the day and night. We remained there the next day as well, but I had no food left, only a little water, and so we both grew weaker. The next night passed. As I was emerging from sleep just before draw, I saw Anjali in a dream. I had not said goodbye to her, and this weighed heavily on me. When we had left Dwarka, I had told myself it was not for good, that I would one day return and look for Anjali and somehow express to her my love and gratitude. After all, it was she who had conveyed to me so many stories about Mata and had explained so much about my past. Just as there was no way to thank Mata, it was difficult to find words to thank Anjali for all she had done. But Anjali was old, and would she be there when I return? హ్మ్. అది. ఇదంతా చాలా మంది ఎళ్తున్నారే గానీ, ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారా రోడ్డు మీద అంటే తక్కువ మందే ఉన్నారు. కానీ అభిషేక్ ఇంక ముందుకి కాళ్ళతో అతనికి దెబ్బ తగిలింది కదా! కాళ్ళతో ముందుకు ఒక అడుగు కూడా ఎయలేకపోతున్నారనమాట. అతనికి కొంచెం రెస్ట్, రిలీఫ్ కావాలి. కానీ అతను కొంతసేపు మత్తులో నిద్రగా ఉండటం, కొంతసేపు రాత్రిపూట పగలుపోతే అట్లా ఉందనమాట. ఆ నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండిపోయాడు. వాళ్ళకి ఫుడ్ లేదు. కానీ తాగటానికి వాటర్ ఉంది. కానీ వీళ్ళిద్దరూ బలహీనం అయిపోతున్నారు. అట్లానే నెక్స్ట్ డే గూడా నైట్ పాస్ చేశారు. పొద్దున్నే లేచి చూసేసరికి అంజలి కలలో కనిపిచ్చి, అయ్యో! అంజలికి నేను గుడ్ బై చెప్పలేదే. చాలా బరువు భారంగా ఉంది నాకు. చెప్పలేదు కదా! కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ద్వారకాను వదిలిపెట్టేటప్పుడు, అయ్యో! నేను మంచిది కాదు కదా! ఆమె నాకు చాలా హెల్ప్ చేసింది. గ్రాటిట్యూడ్ చెప్పాలనుకున్నాను. ప్రేమ తత్వంలో ఉండాలనుకున్నాను. కానీ ఇయన్నీ ఆమె మాత చేసిన పనులు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈమె సుజాత యొక్క పాస్ట్ గురించి చెప్పింది. ఇప్పుడు వెళితే మాత ఉండదు కదా! కష్టంగా మాటలు అంజలి కూడా తీసుకుంటదో లేదో అంజలి కూడా కొంచెం పెద్ద వయసు ముసలామె అయింది కదా! నేను ఎళ్ళితే అక్కడ ఉంటదా లేదా అని మళ్ళా క్వెషన్ ఏసుకుంటుంది. In the dream, I called out to her and she was walking away. She turned to look at me. Her face lit was that inner light that always shone through her. With a broad smile on her face, she said joyfully, Guruji has come. I am going with her. I stood and watched her as she walked away. అది కలలో పిలిచిందనమాట. నడుచుకుంటూ వెళ్తుంది. అట్లా వెళ్తూ చూసిందనమాట. తల ఎత్తి చూస్తే ఒక లైట్ వెలుగులాగా వచ్చింది. అది చూసి నవ్వుతూ ఉందనమాట. ఆ ఫేస్‌తో బ్రాడ్ స్మైల్‌తో చాలా ఆనందంగుంది. గురూజీ వచ్చాడు అని అనగానే గురూజీ హస్ కమ్ అని అనుకోగానే ఆమెని ఫాలో అవుతూ ఉందన్నమాట. అప్పుడు తలకాయ ఊపి ఆమె ఎనకాల వెళ్తూ ఉన్నారు. It took me some time to awaken completely, and by then the sun was well above the horizon. I lay there thinking for Anjali. She had come to say goodbye. After a few minutes, I looked over at Abhishek. He was not moving. I touched his hand. It was bloodless and cold. My brother had died in that night. అదే. ఇది పొద్దున్నే కొంచెం ఇది డ్రీమ్‌లో పడుకొని కొంచెం వెలుతురొచ్చినప్పుడు అట్లా అనుకుంటుంది కదా! లేచి చూసేసరికి కంప్లీట్‌గా కొంచెం సూర్యుడు వచ్చేసాడనమాట. అప్పుడు అంజలి గురించి ఆలోచిస్తూ ఉందనమాట. అయ్యో! షీ హాడ్ కమ్ టు సే గుడ్ బై చెప్పడానికొచ్చినట్టుందని. కొన్ని నిమిషాలయినాక చూస్తే అభిషేక్ వైపు చూస్తే కదలట్లేదనమాట. చెయ్యి పట్టుకొని చూస్తే అడ్రెస్‌గా కోల్డ్‌గా అయిపోయిందనమాట అతని బాడీ. అంటే అర్థమైపోయింది. వాళ్ళ బ్రదర్ చనిపోయాడు రాత్రి అని. Abhishek, I will rest by your side and join you soon, I whispered. Too weak and sad to move, I had not thought of dying in this way, alone by the side of the road, but I had to accept that no relief might come. I closed my eyes and waited for that. Yet I knew I was not ready. I wanted to see Ishan, Kasini, and my granddaughter Chandrika again. My ties to them were keeping me alive.
preventing my heart from stopping its beat. Time passed, the day flew by, and then another night. I slept mostly. Early the next morning, the light of the sun penetrated my closed eyes and brought me back to walking consciousness. Or was it the voice in the distance that called out, there are some refugees over there by the tree? అది అది అభిషేక్ ఇంకా చనిపోయాడు కాబట్టి పక్కన పెట్టుకొని నేను అతని పక్కనే చూసుకుంటూ నేను కూడా వచ్చేస్తాను త్వరగా అని చెప్పేసి అనుకుందనమాట. ఈమె కూడా చాలా బలహీనతం అయిపోయి చాలా బాధాకరంగా కదలలేకపోతుంది. ఇదంతా దారిలో అయింది. అయ్యో! ఇట్లా రోడ్డు మీద అనుకోకుండా రోడ్డు మీద చనిపోకూడదు. ఇట్లా రిలీఫ్ అనేది మనకొకటి కావాలి అని కళ్ళు మూసుకొని నాకు గూడా చనిపోతే బావుంటదని ఎదురు చూస్తుంది. కానీ ఇంకా ఆమె రెడీగా లేదనమాట. బాడీ వెకేట్ చేయటానికి. అప్పుడు ఇంకా అనుకుందనమాట. సరే ఇషాను కాస్ట్‌ని నా గ్రాండ్ డాటర్ చంద్రికని మళ్ళా చూడాలి అని చెప్పేసి, నేను అప్పటిదాకా బ్రతికే ఉండాలి అని చెప్పి ఆమె గుండె నుంచి ఒక హార్ట్ బీట్ లాగా చెప్తూ ఉందనమాట లోపల నుంచి. అట్లా అట్లా రోజు పాస్ అయిందనమాట. అట్లా ఆ రాత్రి కూడా ఇంకొక రాత్రి అయిపోయింది. ఒకటే పడుకొనుంది. పొద్దున్నే లేచిందనమాట. సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి కదా! అప్పుడు ఆమె కళ్ళు మూసుకొని లేచి చూసేసరికి కాన్షియస్‌నెస్‌లో ఉందనమాట. అంటే ఆమె మళ్ళా హ్మ్. మెలుకుతో ఉందనమాట. అప్పుడు ఆమె వాయిస్ ఇనిపిస్తుంది కొంతసేపు పిలుస్తుంటే. ఎవరో కొంతమంది రిఫ్యూజీస్ ఉన్నారనమాట చెట్టు దగ్గర. I heard footsteps and felt the arms of a man around my shoulders, and he lifted me to a semi seated position. I stared up into the face of an older man, but my sight was blurry and I could barely make out his features. You are alive, he said gently with a smile. అదే ఎక్కడో కాళ్ళ శబ్దాలు, నడుస్తున్నట్టు శబ్దాలు, అతని చేతులు అన్నీ కనిపిస్తూ షోల్డర్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈమె షోల్డర్స్ ఇట్లా పట్టుకొని పైకి లేపి ఆమెను కూర్చోబెట్టాడనమాట అతను. వచ్చినతను, విన్నతను. అది ఆయన ఫేసు చూస్తే కొంచెం పెద్ద వయసులాగా అనిపిస్తుంది. కానీ ఈమె కళ్ళు అది కొంచెం బోదరగా కనిపిస్తుందనమాట. అంటే వాళ్ళని గుర్తించడం కష్టంగా ఉందనమాట. ఆ ఫీచర్స్‌ని గాని. కానీ అతను కూర్చోబెట్టి చెప్పాడు. "నువ్వు బ్రతికే ఉన్నావు" అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. ఎవరైతే ఈమెని అక్కడ చెట్టు దగ్గర వచ్చి ఎవరైతే శబ్దాలు విని ఇలాంటి లేచాడు ఈమెను కూర్చోబెట్టి. I nodded slightly and replied in a weak voice, but my brother has died. Looking over to where Abhishek's body lay, he said quietly, I will perform the rites for this noble warrior and then send you in a chariot to Indraprastha. Turning around, he then called, Sahadev, Nakul, keep searching for other refugees while I perform this cremation. As I heard those names, I remember that they were the two of the Pandava brothers. This man who was helping me, who then was he? My sight now clearing, I stared at her face, a face that coupled strength with gentleness, and I recognized him. It was Arjuna. He had come to rescue the survivors from Dwaraka. అదే చూస్తూ ఆమె అభిషేక్ అదంటే చెప్పిందనమాట. తల ఊపి చిన్నంగా కొంచెం బలహీనంగా ఉంది కదా! మాట చిన్నంగా మా బ్రదర్ చనిపోయాడని చెప్పి అతను అత ఎక్కడైతే అభిషేక్ బాడీ పడిపోయి ఉన్నదో అతను చూసి చెప్పి చిన్నగా అతనికి నోబెల్ వారియర్ గదా! నిన్ను చారియట్‌లో పంపించి అతనికి ఆహ్, రిచువల్స్ అన్నీ ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి చెప్పాడన్నమాట. ఇంకా మళ్ళా అతను తిరిగి ఇట్లా చెప్పి సహదేవ్, నకులు వాళ్ళ కోసం ఇంకొక రిఫ్యూజీస్ కోసము ఈళ్ళందరికి చెప్పి క్రిమినేషను ఈ అభిషేక్ బాడీకి పెర్ఫార్మ్ చేయండని చెప్తున్నాడనమాట. అప్పుడు ఆ పేర్లు వినగానే సుజాత ఏమనుకుంది, ఓహ్! వీళ్ళిద్దరూ పాండవాసు యొక్క తమ్ముళ్ళు అని చెప్పేసి అనుకోని ఆళ్ళని గుర్తించి అప్పుడు "నువ్వెవరివి?" అని అడిగి అప్పుడు క్లియర్‌గా ఉందనమాట. ఈమె కళ్ళు కొంచెం ఇదిగా ఉంది. తలెత్తి చూస్తూ ఉంటే కొంచెం శక్తి వచ్చి తర్వాత ఆ జెంటిల్‌మ్యాన్ ఎవరు అని గుర్తించిందనమాట. ఎవరో కాదు అర్జున ద్వారకా నుంచి వచ్చినోళ్ళని కాపాడుతున్నారు. సర్వైవ్ చేయడం వాళ్ళని బతికించడానికి అని చెప్పి అనుకుందనమాట. A young man brought me water and food and helped me walk to where Arjuna was erecting the funeral pyre. As I watched, I wondered if Arjuna knew that this was a warrior who had fought on the opposing side, who had witnessed the brutal slaying of his son, and who had fled the battle as a result. He had lived with the scars of his desertion and had never been able to erase from his mind and terrible skin of Abhimanyu death. He had been hunted by nightmares until the very end. This man had been saved to the blessing of Sri Krishna and Mata.
how much my brother would have valued this final act of Arjuna lighting his funeral pile. There was no better way for him to depart this world and be honored as the brave and loyal Kshatriya that he was. యాహ్! అనుకుంటుందనమాట. ఒక చిన్న యంగ్ మ్యాన్ వచ్చి ఫుడ్డు, వాటరు ఈమెకి నడవటానికి హెల్ప్ చేశాడనమాట. తర్వాత అర్జుననేమో ఈ క్రిమినేషన్స్ కావాల్సిన ఫ్యూనరల్‌కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అది చూస్తూ ఉందనమాట. ఆశ్చర్యపోయింది. అర్జున అంత గొప్ప వారియరు వచ్చి ఇట్లా అపోజింగ్ సైడోళ్ళకైనా సరే ఆ! వాళ్ళ కొడుకుని చంపినా గాని ఆ బ్యాటిల్‌లో ఆన్సర్ చూసుకోకుండా అతను ఇట్లా వచ్చి హెల్ప్ చేయడము. ఆ మైండ్‌లో అలాంటి భయంకరమైన సీన్‌లు ఏమి లేకుండా అభిమన్యుని గురించి ఆలోచించకుండా ఇట్లా వచ్చి రేత్రిపూట చివరిదాకా ఉండి హెల్ప్ చేయటము. ఆ! ఎంత త్యాగం చేస్తున్నారు. ఇదంతా బ్లెస్సింగ్స్ వరము వాళ్ళకి అర్జునకి కూడా మాకు కూడా వరము శ్రీకృష్ణ మాత నుంచి. ఆ! మా బ్రదరు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అర్జున తలకొరి అదే ఫ్యూనరల్ చేస్తన్నాడు. ఇలాంటి ఇంకా ఇంకొక దారే లేదు ఇలాంటిది. అతను ఇలాంటి మంచి ప్రపంచంలో నుంచి ఎళ్ళిపోయినందుకు ఒక గొప్పగా గుర్తించాడు. ఒక హీరోలాగా, బ్రేవ్‌లాగా, క్షత్రియ అని తెలుసుకుందనమాట ఇగ. ఎంత వరమైతే ఇలాంటివి జరుగుతది అని భావనలోకొచ్చిందనమాట. As I watched the burning of Abhishek's remains, I whispered internally to him, Abhishek, I pray that in a future birth, if Arjuna is again born as a mighty warrior, you will be by his side, defending him, fighting for his rightness cause. That is my prayer for you as you continue on your journey. I was absorbed in the thought when Arjuna came to my side and asked if I was able to make the rest of the journey to Indraprastha. I nodded, unable to articulate the sorrow of yet another loss of a loved one. Once I brought you to see your father before his death, he said quietly, and now I am here performing your brother's cremation. అది. అదే అభిషేక్‌ని కాలిపోయేటప్పుడు అభిషేక్‌ని చూస్తూ ఏమో లోపల లోపల అనుకుంటూ ఉంది సుజాత. నువ్వు గనక మళ్ళా జన్మంటూ తీసుకుంటూ ఉంటే పుట్టి అర్జున్ వైపుగానే యుద్ధంగా పుట్టి అర్జున్ వైపే ఉండి నువ్వు అతను చేసేదానికి కరెక్ట్‌గా రీజన్ ఉంది అర్జున్ చేసేది. ఇదే నీకు కొరకు ప్రేయర్ చేస్తున్నాను. వరము నువ్వు మళ్ళా ఇలానే జర్నీ సాగాలి. ముందు ముందు మళ్ళా పుట్టితే అని చెప్పేసి చెప్తుందనమాట. అర్జున్ వైపు తిరిగి అతను మళ్ళా నువ్వు రెస్ట్ తీసుకో. రేపు జర్నీ నీకు ఇంద్రప్రస్థాద్ మిగతాదంతా అని చెప్తూ ఉంటే తల ఊపిందనమాట. కానీ కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఇంకొకళ్ళు కూడా ఆమె ఫ్యామిలీలో అభిషేక్ కూడా చనిపోయాడు కాబట్టి కొంచెం బాధగా ఉంది ఆమెకి. అది మొన్ననేమో ఇట్లా వాళ్ళ నాన్నగారు చనిపోయే ముందు కూడా చిన్నంగా ఇట్లానే మీ బ్రదర్ క్రిమినేషన్స్ ఇట్లా నేను చేశాను అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. "You remember?" I asked. Looking up at him, he nodded. Then I thought of Mata's words of just a few weeks earlier. He could guide my spiritual life in the future. What could I say to him? How could I thank him for that which had not yet come to me? I am deeply grateful. I murmured as I offered pranama, then said in a trembling voice, Mata is still in Dwarka. అది గుర్తు తెచ్చుకొని అతను చేసిన పనికి అని చెప్పి అంటే అతను తలూపి చెప్తున్నాడనమాట. ఆమె మాత యొక్క మాటలు గుర్తు తెంచుకొని కొన్ని వారాల క్రితమే చెప్పింది. ఎట్లా గైడ్ చేస్తాడు అని చెప్పేసి సుజాత అర్జున ఎట్లా గైడ్ చేస్తారు నీ స్పిరిచ్యువల్ లైఫ్ ఫ్యూచర్ నుంచి అంతా ఆమె ఎట్లా టేక్ కేర్ చేస్తారు సత్యాను, అర్జున అని చెప్పి చెప్పింది కదా! అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఎట్లా వచ్చింది ఇది అని చెప్పి చాలా లోపల లోపల లోతుగా వెళ్లి థాంక్‌ఫుల్ చెప్పుకొని ఇలా ఆఫర్ ప్రణామం చేసి చిన్న వాయిస్‌తో మాతో అటైతే ఇంకా ద్వారకాలోనే ఉంది అని చెప్పి చెప్తుందనమాట. "We are going to Dwarka now to search for survivors. If she is there If she is there, we will find her." Even as he spoke those words, I knew that Mata would not come to Indraprastha. She had told me that her work was done. Arjuna led me to one of the waiting chariot where many other rescued refugees were seated. But before climbing up, I turned and with folded hands and bent head, I said in bravely a whisper, I am gratefully indebted to you and will surely serve you in the future. I spoke with all the conviction I could muster. As I did, I wondered if this meeting was Mata's parting gift to me. అది. అది అంటే ఇంకా ద్వారకాకెళ్ళి మనం ఏమన్నా సర్వీవల్స్ కోసం ఎవరైనా ఎళ్లి సెర్చ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాడనమాట.
అనుకోని అర్జున్ అనుకుంటుంటే, ఆహా! స్టిల్ మాత అక్కడే ఉందా? ఎళ్లి కనుక్కుందామా అని అనుకుంటుంది సుజాత. ఆ మాటలు విని మాత ఇంద్రప్రస్థానికి రానంటుంది. ఎందుకు అంటే ఆహ్, ఇంకా అక్కడ ఆమె చేయాల్సిన పని వర్క్ అయిపోయింది. అర్జున చూసుకుంటాడని జెప్పి అర్జున అప్పుడు తిరిగి మళ్ళా రథం బండి కోసం ఎవరైతే కాపాడినోళ్ళు రెఫ్యూజీస్ కొరకు కూర్చొని వెళ్తూ ఉన్నారో అక్కడి దాకా ఎళ్ళిందనమాట. అప్పుడెళ్లి క్లైమ్ అప్ చేసి పైకెక్కి చూసిందనమాట. తిరిగిందనమాట. ఆ బండెక్కించగానే చేతులు కట్టుకొని తల ఉంచి చెప్తుంది. ఆమామ లోపల అనుకుంటూ ఉంది. ఇదంతా జరిగింది. నా ఫ్యూచర్‌లో నీకు సర్వ్ చేస్తాను అని చెప్పేసి లోపల లోపల అనుకుంటూ ఉందనమాట. ఇదంతా ఒక కన్వెన్షన్. ఇదంతా మాత అరేంజ్ చేసిన మీటింగే ఇది. మాత ఒక వరంలాగా నాకొక పాత్ర పోషించింది. అది కూడా నాకు హెల్ప్ చేయడానికి అని తెలుసుకున్నాను. And ending, chapter 35. Once I arrived in Indraprastha, it was not hard to find Ishan. He had been desperately searching for me among the many refugees streaming in from Dwarka. It took days to understand the extent of the treasury that had befallen my beloved city. A great headquake had struck, followed by a tremendous tsunami, serving half the city from the mainland as the sky high waves consumed many structures, along with at least half of the residents. Mata's body was not found among the wreckage, although witness said that she and Anjali had been seen aiding many people as they sought to flee the city. అదే ఈమె ఇంద్రప్రస్థానికొచ్చినాక కష్టమేం గాదు. విషయాన్ని కనుక్కోవటం అనుకుందనమాట. అలా కొంతసేపు ఎందుకంటే అతను కూడా చాలా నాళ్ళు వెతుకుతూ ఉన్నాడనమాట. ఎవరో ఓళ్ళు వస్తున్నారు. ఊరు వదిలిపెట్టి అవకాశంకి వాళ్ళు బతుకు తెరువు కోసము ద్వారకా నుంచి అని చెప్పి అనుకున్నారు. కొన్ని రోజులు ఆహ్, టైం పట్టిందనమాట. ఇదంతా జరిగిన ట్రెజరీ, అభిషేక్ చనిపోవటము, ఈ సిటీ గురించి ఇట్లా అవ్వటం ఇదంతా అన్నమాట. తర్వాత ఎవరైతే ఈ వరదలొచ్చి అక్కడ ఇరుక్కుపోయారో, ఆ సునామీ లాంటిది సగం సిటీ దాంట్లో మునిగిపోయి వేవులు అలలు రావటం ఇలాంటియన్నీ సగం సిటీ ఏమో రెసిడెంట్స్ అక్కడే ఉన్నారు. కానీ మాత అక్కడే ఉన్నదా? ఆ బాడీ కనుక్కున్నారా మాత బాడీ? లేతే లేదా? ఏమైనా సాక్షి ఉన్నదా? మాతాను అంజలి అక్కడే ఉన్నదా? లేతే ఇంకా చాలా మంది ఉన్నారా? ఎవరైతే సిటీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నోళ్ళు, సిటీలో ఇరుక్కుపోయినోళ్ళు అని తెలుసుకుంటూ ఉన్నారన్నమాట. The treasury struck just as the Pandavas were preparing to leave Indraprastha for the Himalayas. After word reached them that Sri Krishna had left his physical form, Yudhishthira Maharaj took this as a sign for them to turn over the kingdom to Parikshit, the son of Abhimanyu, and to leave behind their wars abyss. They rescued whomever they could find alive in Dwaraka, and then the Pandavas began their long pilgrimage to those scared mountains. అదే ఇలాంటి ఇన్సిడెంట్లు ఇలాంటియన్నీ ఎవరైతే ఇరుక్కుపోయారో పాండవాసు వాళ్ళందరినీ ఇంద్రప్రస్థ ఎందుకు ఇలాంటివి జరిగినయి ఇలాంటియన్నీ అని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్ అని అంటే వాళ్ళు ఇంద్రప్రస్థ నుంచి హిమాలయాలకెళ్ళడానికి పాండవులు రెడీగా ఉన్నారు. అది కూడా ఆ మాట శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఫిజికల్ ఫార్మ్ వదిలేసాడో బాడీ అడవిలో అప్పటినుంచి అని చెప్పి అనుకుంటున్నారు. యుధిష్ఠిర మహారాజు ఇండికేషన్‌గా తీసుకొని ఇప్పుడు ఆ కింగ్‌డము పరీక్షిత్ అంటే పరీక్షిత్ అంటే ఎవరు? అభిమన్యుడి యొక్క కొడుకన్నమాట. అంటే అర్జున వాళ్ళ మనవడు. సన్ ఆఫ్ అభిమన్యు కొడుకు. అతను యుధిష్ఠిర మహారాజు ఇదొక ఇండికేషన్‌గా రాజ్యాన్ని ఏలడానికి పరీక్షిత్ మహారాజు తీసుకొని ఆహ్, ఇంక మిగతా మాటలు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఆళ్ళే కాపాడేసి ఎవరైతే బ్రతికున్నారో ద్వారకాలో పాండవాసు వాళ్ళని తర్వాత పాండవాసు వాళ్ళ యొక్క చాలా దూరంగా మౌంటైన్స్‌కి భయంకరమైన మౌంటైన్స్ వైపు యాత్ర మొదలుపెట్టారు. తీసుకొని స్టార్ట్ అయ్యారన్నమాట. Abhishek didn't want to leave Dwarka, I said sadly to Ishan a few days after I had arrived. In this state of mind, I don't know how he could have adjusted to life here. So perhaps it is for the best, but I will so miss my brother. అభిషేక్‌కి ద్వారకా వదిలిపెట్టటం ఇష్టం లేదు అని చెప్పి ఇషాన్‌కి కొంచెం బాధగా ఉంది అని చెప్తూ ఉందన్నమాట. ఇషాన్‌కి చెప్తూ. కొన్ని రోజులైనాక ఆమె ఇంద్రప్రస్థకు వచ్చినాక చెప్పిందన్నమాట. ఆమె మైండ్‌లో నుంచి అదే సంఘటన వెళ్ళట్లేదన్నమాట. ఎట్లా ఆమె వాళ్ళకి వచ్చినట్టయితే ఎట్లా ఇక్కడ ఉండేవాడు, అతని లైఫ్ ఎట్లా లీడ్ చేసేవాళ్ళు అదన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉందన్నమాట. కానీ అనుకోకుండానే దారిలోనే అతను బాడీ వెకేట్ చేశారు కాబట్టి మంచిదయింది. కానీ నేను మా తమ్ముడిని మిస్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. అమ్మ
I think I saw Revati and her family among the refugees. We must search for her, replied Ishan in an effort to cheer me up. ఇషాన్ చెప్తున్నాడు అనమాట. అమ్మ రేవతి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కూడా పాపం బతుకు తెరువు కోసం ఆ కంట్రీ అట్లా అయిపోతుంటే ద్వారకాలో సారీ సిటీలో అట్లా అయిపోతుంటే వాళ్ళు కూడా వచ్చారు రెఫ్యూజీ లాగా ఇక్కడికి. వాళ్ళ కోసం వెతకాలి అని చెప్పి ఇషాను అనగానే ఈమెకి కొంచెం ఊపిరి పైకి లేచినట్టుగా వచ్చిందనమాట. అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. కష్టపడి ఎతకాలి వాళ్ళని కూడా అని చెప్పి చెప్తున్నాడు. Really, I asked in a hopeful voice. This was the first good news I had heard. My spirits had been greatly crushed as I began to understand the extent of the destruction of the city I so loved. All of our memories now buried beneath the sea. I had not been able to locate the servants who had come ahead of us to Indraprastha and could get no word of the one servant we had left behind. It seemed that our life in Dwaraka had slipped away and was now lost among the wreckage. నిజంగానా అని చెప్పేసి ఈమెకి కొంచెం ప్రాణం ఊపిరి పోసుకున్నట్టుగా మంచిగా హోప్‌ఫుల్‌గా వాయిస్‌తో అడిగిందనమాట. అబ్బా! ఫస్ట్ న్యూస్ నేను ఇంద్రప్రస్థకొచ్చినాక విన్నది. అంటే నా యొక్క శక్తులు ఇయన్నీ కొంచెం అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎట్లా సిటీ అట్లా ఇబ్బందిలో పడింది. ఎట్లా ప్రేమ తత్వం చూపించాలి. నేను నాకు జరిగిన మెమోరీస్ కానీ సీ పక్కన ఉన్నది ఎట్లా గుర్తు తెచ్చుకోవాలి. ఆహ్, ఎట్లా సర్వెంట్‌లని హ్మ్. నేనంతా ఈ ఆహ్, వాళ్ళని ఎట్లా వెతకాలి. ఇదంతా ఇంద్రప్రస్థాలో వాళ్ళకి ఒక మాట, ఒక సర్వెంట్ గూడా ఎట్లా ఉంటారు? ఎట్లా పక్కపక్కన లేరు? ఇదంతా లైఫ్‌లో ద్వారకాలో జరిగిన ఇన్సిడెంట్ అంతా గుర్తు తెచ్చుకుంటే ఎంతమంది అక్కడ ఇబ్బంది ఎదుర్కొన్నారు? ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారు? ఇలాంటియన్నీ అనుకుంటూ ఉందనమాట. హి నోడెడ్. ద క్వార్టర్స్ ఆర్ ఫర్ ద మ్యూజిషియన్స్ ఆర్ వెరీ నియర్ అస్. వి విల్ స్టార్ట్ దేర్. అతను తల ఊపి చెప్తున్నాడనమాట. చాలా మంది మ్యూజిషియన్స్ దగ్గర దగ్గరగా ఉంటారు ఇక్కడ. వి విల్ స్టార్ట్ దేర్. అక్కడి నుంచి వెతుకుదాము అని చెప్పి చెప్తూ ఉన్నాడన్నమాట. Despite our best efforts, we could not find my dear friend. I assumed that Ishan had been mistaken or had wanted to give me a hope, but Kasini, my dear daughter-in-law, who was now affectionately known as the seer of Indraprastha, assured me that Revati had survived and was living in the city, and so we kept searching. అదే. అంటే కొంచెం పనిగా తీసుకొని వెతుకుతూ ఉండాలి. మా ఫ్రెండ్ కనపడుతదా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. అప్పుడు ఇషాను తప్పేం మిస్టేకే కాదు. హోప్స్ ఉన్నది అని చెప్పి కాసిని వాళ్ళ కోడలు వీళ్ళందరూ ఎఫెక్షన్‌గా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంద్రప్రస్థ మీద. ఎందుకంటే రేవతి బ్రతికే ఉన్నది. ఎక్కడో ఉన్నది. కాపోతే ఆమె కొరకు వెతకాలి అని చెప్పి కొంచెం టైం పడతది. హోప్‌గా ఉండు. ఎక్కడో చోట ఉంటది అని చెప్పి చెప్తున్నారనమాట ఈమెకి. కంగారు పడకుండా ఉంటదని. Months later, on a festival day, Kasini insisted on taking me along with her daughter Chandrika to hear a musical performance that was taking place near a market outside of the city. We sat quite a distance from the musicians, but as I listened, I thought the voice of the female singer sounded familiar. It was not until the performance had ended that I realized that the voice was that of Revati's daughter. As my friend had grown older, her daughter had begun to sing in her stead, and their voices were very similar. I had heard her sing many times. I quickly made my way to her. She didn't recognize me at first, but when she said, she warmly embraced me, telling me that her mother had been ill and confined to the home where they were now living. That was why we had been unable to find them. అది. కొన్ని నెలల తర్వాత ఒక పండగ వాతావరణం వచ్చినప్పుడు కలిసిని కొంచెం దూరంగా వాళ్ళ డాటర్‌తో చంద్రిక మనవరాళ్ళతో ముగ్గురు కలిసి మ్యూజికల్ పెర్ఫార్మన్స్ సిటీ బయట ఔట్‌స్కర్ట్ ఆఫ్ ద సిటీలో జరుగుతుంటే దగ్గరలో మార్కెట్ దగ్గర వెళ్లారన్నమాట. అక్కడ దూరంగా కూర్చొని ఆ మ్యూజిషియన్స్ చేసేది వింటూ ఉన్నారన్నమాట. అక్కడ ఒక ఆడామ వాయిస్ ఇనిపించిందన్నమాట. తెలిసిన వాయిస్ లాగా, తెలిసినోళ్ళలాగా. తర్వాత ఆ పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత గుర్తించింది. అది ఎవరిదో కాదు రేవతి వాళ్ళ అక్క కూతురిది. అంటే మా ఫ్రెండ్ ఎక్కడో ఇక్కడ ముసలామయ్యి ఇక్కడ ఎక్కడో ఉండుంటది. సిమిలర్‌గా ఉన్నది ఇద్దరి వాయిస్ అని చెప్పి గుర్తించి చాలా సార్లు నాకు తెలుసు. రేవతి పాడితే నేను విన్నాను అని చెప్పి వెతుకుతూ ఆ దారి వెతుకుతూ వెళ్తూ ఉందన్నమాట. అప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గరికెళ్ళినప్పుడు రేవతి వాళ్ళ డాటర్ దగ్గరికెళ్ళినప్పుడు గుర్తించలేదు. తర్వాత కొంచెం చూసి ఇదంతా చెప్పి వాళ్ళ అమ్మకి, సుజాతకి వీళ్ళకెట్లా ఆహ్, ఇది ఇద్దరికి ఉన్నదో ఆ కనెక్షను ఇయన్నీ చెప్పగానే ఆమె రిసీవ్ చేసుకొని చెప్తుందనమాట. మా అమ్మ కాస్త సిక్ అయింది. అందుకని ఇంట్లోనే ఉంది.
ఎక్కడైతే మేము ఉంటున్నామో అక్కడే ఉంది. అందుకని అని కనుక్కోలేకపోయామా మేము అని వీళ్ళు అనుకున్నారనమాట. ప్లీజ్ టేక్ మీ టు హర్. I requested eagerly. I had not seen Revati in a few years, and I was overjoyed that at least one of my dear ones from Dwarka had survived. అది నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పి ఆతృతగా అడుగుతుందన్నమాట వాళ్ళ కూతుర్ని. రేవతి వాళ్ళ కూతుర్ని సుజాత. ఎందుకంటే రేవతిని చూసి చాలా సంవత్సరాలయినది. కానీ నాకు ఆనందంగా ఉంది. ఒకళ్ళైనా సరే ద్వారకా నుంచి నాకు తెలిసినోళ్ళు బ్రతికారు అని అనుకుంటుంది. Revati was elated to meet me as I was to find her. She was indeed not well and told me that her husband has died a few months earlier. అది రేవతి కొంచెం కలిసిన తర్వాత నా కోసం కూడా ఎతకాలి చూడాలనుకుంటుంది. కానీ ఆమె అలా అంత ఒంట్లో బాగలేదనమాట ఆమెకి. వాళ్ళ హస్బెండ్ కూడా కొన్ని నెలల క్రితమే చనిపోయాడని చెప్పి చెప్తుందనమాట. ద వే The way the events unfolded, Sujata was very strange. She said, a few months before the tragedy, I met Mata quite accidentally as I was leaving the market. She was alone walking through the streets, very simply dressed, as if she didn't want to be noticed. Her shawl fully covered her hair and has drawn a bit over her face. I didn't recognize her at first as she walked by, but then when she stopped and called my name, and I knew the voice immediately. When I turned to face her, she let her head cover drop to her shoulders. I had not seen Mata in some years and was startled by the sight of her aged appearance, but her smile and voice were the same. And when she spoke to me in that loving and gentle tone of hers, my heart had just burst open. I wanted to cry. So glad I was to see her. అది. ఏం చెప్తుందంటే ఇలాంటి సంఘటనలు జరిగే ముందు సుజాత కొంచెం భయపడిందనమాట. తెలుసనమాట. ఏం చెప్తుంది సుజాత? ఇలాంటి సంఘటనలు జరిగే ముందు ఆమె కొన్ని నెలల క్రితము ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి మాత యాక్సిడెంటల్‌గా నన్ను మార్కెట్ దగ్గర కలిసిందనమాట. ఒంటరిగా నేను బజార్‌లో వెళ్తూ ఉంటే సింపుల్‌గా ఆమె డ్రెస్ ఏసుకొని నన్ను గుర్తించింది. నేను ఆమెను గుర్తించలేదు ఫస్ట్. అవును. ఎవరు గుర్తించకుండా ఉండటం కొరకు ఆమె అట్లా సింపుల్‌గా శాల్వా అట్లా కవర్డ్ హెయిర్ ఇట్లా చేసుకొని ఫేస్ ఇట్లా గుర్తించుకుంది. నేను గూడా ఫస్ట్ ఆమెని గుర్తించలేదు. నడుస్తూ వెళ్తుంటే తర్వాత ఆమె నా పేరు పెట్టి పిలిచేసరికి ఆ వాయిస్ తెలిసిన వాయిస్ అయ్యేసరికి ఇమ్మీడియేట్‌గా నేను గుర్తించాను. ఆమె వైపు తిరిగి చూసేసరికి ఆమె షోల్డర్స్ దాకా ఎట్లా ఏసుకుంది. అందుకని చానాళ్ళయింది నేను మాతని చూసి కూడా ఇదంతా. ఎందుకంటే వయసు మీద పడుతుంది గాబట్టి అని నవ్వుతూ ఆమె వాయిస్ విని సేమ్ అట్లానే ఉంది అని చెప్పేసి ఆమె యొక్క ప్రేమతత్వం, ఆమె మాట్లాడే చేసే పనులు ఇవన్నీ వినగానే నాకు లోపల నుంచి కూడా ప్రేమతత్వం రావడం, హార్ట్ అంతా ఓపెన్ అవ్వడం ఇదంతా కొంచెం బాధగా ఉంది. లోపల లోపలే రాస్తున్నాను కానీ మాతని అప్పుడు చూడటం నాకు మంచిదయింది అని చెప్తుంది. రేవతి కమ్ సిట్ విత్ మీ షీ సెడ్. అది రేవతి వచ్చి కూర్చో నువ్వు నాతో పాటు అని చెప్పి సుజాత అంటుందన్నమాట. మాత I exclaimed quickly, folding my hands in pranamam. I wondered how she would be wandering the streets alone, dressed as she was. Then my eyes caught sight of Anjali, standing just a short distance away, as I understood that they just wanted to mingle among the people, perhaps giving blessings and messages to this one and that. We found a quiet voice place to sit, and she told me many things about my life and my future, which I will long remember. Then she said, you must leave Dwaraka and go to Indraprastha. After a few more words, she got up, Anjali approached, and then continued on their way. అది మాత ఎట్లా నాకు చెప్పింది త్వరగా అంటే నేను ఆమెకి చేతులు పట్టుకొని ప్రణామం చేస్తూ ఆమె ఇట్లా చెప్పిందనమాట. స్ట్రీట్‌లో ఒంటరిగా ఎళ్ళొద్దు. ఇట్లా డ్రెస్ ఏసుకొని చూస్తూ ఉంటే ఇట్లా అంటే ఆమె కళ్ళు అంజలి మీద ఉండటము, తర్వాత దూరంగా చూస్తే అంజలి అని అనుకుందనమాట. తర్వాత అర్థం చేసుకుంది. ఈళ్ళిద్దరూ ఒకటే మింగిల్ అయ్యి ఏమో పీపుల్‌లో ఎట్లా కలిసిపోతున్నారు, ఎట్లా వరాలిస్తున్నారు, మెసేజెస్ పంపిస్తున్నారు వాళ్ళకి అందరిని ద్వారకాలో ఉన్న వాళ్ళందరిని కాపాడటానికి. అదొక క్వైట్ ప్లేస్ అనమాట కూర్చోటానికి. ఇలాంటియన్నీ ముందు ముందు నా లైఫు, నా జీవితం ముందు ముందు ఫ్యూచర్ గురించి ఎలా గుర్తుంచుకోవాలో అన్నీ నాకు చెప్పారు అని చెప్పి అంటుందనమాట. ఎట్లా ద్వారకా వదిలేసి ఎళ్ళమని, ఇంద్రప్రస్థకి ఎళ్ళమనటం, కొన్ని మాటలు చెప్పటం. తర్వాత అయన్నీ చెప్పినాక అంజలి మళ్ళా కనిపించటం. ఇదంతా నా దారిలో ఇయన్నీ జరిగినియి అని చెప్పి చెప్తుందనమాట. కూర్చొని రేవతితో వచ్చి కూర్చోనని ఇయన్నీ ఈమెకు జరిగిన ఇన్సిడెంట్‌లన్నీ చెప్తుందనమాట సుజాతకి. When we returned home, I told my husband that we had to leave for Indraprastha, but
he didn't want to go as he was not well. His health has been failing for quite some time. And I told him what Mata words to me had been. He said he was too ill to make the journey and that I should go without him, with our children and their families. I could not do this. I was stern and didn't know what to do. Then a week before the treasury, he died very peacefully. He had wanted to die in a Dwaraka, and so he did. My daughter and I packed with the little belongings we had and left. Our husband and the children came with us, but my son and his family stayed behind, and I don't know where they are. Her eyes teared and she paused before continuing. After we arrived here, we heard that there had been a massive earthquake and that much of the city was destroyed. అదే ఇక్కడికి ఇంటికొచ్చేసిన తర్వాత అదే వాళ్ళు అలా కలిసింది కదా! అంజలి సేమ్ సిట్యుయేషన్ సుజాతకి ఎట్లా జరిగిందో రేవతికి కూడా అట్లానే వాళ్ళు ద్వారకాలో జరిగిపోతుంది. ఇట్లా ఇన్సిడెంట్ చేయటము ఇదంతా కనిపించిందనమాట దారిలో. వచ్చేసినాక ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చెప్పిందనమాట. "ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంద్రప్రస్థానికి" అని చెప్పేసంటే అతను ఒంట్లో బాలేదు. అతని హెల్త్ చాలా కష్టంగా ఉందనమాట అసలు. కొంచెం కూడా నయం లేదు. ఇంక మాత చెప్పినయన్నీ గుర్తుపెట్టుకొని ఉంటే అతను చాలా జర్నీ చేయటానికి కూడా చేయలేడనమాట. ఒంట్లో బాగోపోయేసరికి. ఇదంతా వెళ్తూ ఉంటే వాళ్ళ చిల్డ్రను, వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళాలని వితౌట్ ఇలాంటి తెలిసినోళ్ళు ఇట్లా అంతా చెప్తుంటే కానీ ఇయన్నీ చేయలేకపోయిందనమాట. కానీ దాని నుంచి ఏమి తెలుసుకోవాలి అంటే ఒక వారం ముందు ఈ ఇన్సిడెంట్ జరుగుతదన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ అక్కడ శాంతంగా ద్వారకాలోనే చనిపోయాడు అని చెప్పి చెప్తుందనమాట రేవతి సుజాతకి. ఆ వారం ముందు జరిగిపోయింది. డార్కలోనే చనిపోయాడు. కానీ నేను, మా డాటరు అంతా ప్యాకింగ్ చేసేసుకొని మేమొచ్చేసాము. మా అమ్మాయి ఆళ్ళు అదే హస్బెండ్, చిల్డ్రన్ అందరూ వచ్చేసారు. కానీ నా కొడుకు, ఆ ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. ఏమైందో తర్వాత తెలీదు. తర్వాత నా కళ్ళు ఇదంతా ఏడుస్తూ కూర్చొని కొంతసేపు కొంతసేపు అట్లా ఉన్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత నేను అక్కడ ఒక ఎర్త్‌క్వేక్ లాంటిదొచ్చింది. సిటీ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. నాశనం అయిపోయిందని తెలుసుకున్నాను అని చెప్తుందనమాట. The refuse began filling in, and we stayed in the cramps that were set up to accommodate them until the musician community took us in and offered us this home. My daughter now performs with them, and we are still looking for my son. I pray that he and his family escape and are somewhere in Indraprastha. అది రిఫ్యూజీస్ ఎవరైతే ఇట్లా ఆహ్, వచ్చి లోపలికొచ్చారో ఈ ఇంద్రప్రస్థకి వాళ్ళందరూ క్యాంపులు వేసుకొని అక్కడక్కడ సెట్ అవుతూ ఉంటే, ఒక మ్యూజిషియన్ కమ్యూనిటీ ముందుకొచ్చి మాకు ఇల్లిచ్చారు ఇది. మేముండేది ఇప్పుడు. అందుకని మా డాటరు వాళ్ళతో పాటు వెళ్లి పెర్ఫార్మ్ చేస్తూ ఉంది. మా కొడుకు కొరకు ఎదురు చూస్తున్నాను. వాళ్ళు గూడా ఎస్కేప్ అయ్యారు ఎర్త్‌క్వేక్ నుంచి. ఎక్కడో చోట ఇంద్రప్రస్థలో ఉండుంటారు అని చెప్పి చెప్తుందనమాట రేవతి సుజాతతో. రేవతి, I sighed. Your story is much like mine. I also met Mata quite by accident, it seemed, and she told me to leave. Sorry, and she told me to leave Dwarka, but Abhishek could not bring himself to separate from the city he loved. It was only it was only on the day before the earthquake that I managed to convince him, and he died on the road here very peacefully one night. You and I are old. I didn't Mata let us die in the earthquake. రేవతి అని చెప్పి తల ఊపి చెప్తుంది. నీ కథ, నా కథ ఇద్దరిది ఒకటే. సేమ్‌గానే ఉంది. మాతని నేను నువ్వెట్లా కలిసావో అట్లానే ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు నేను కలిసాను. ద్వారకా నుంచి ఎళ్ళిపోమని చెప్పింది. అభిషేక్‌కి ఆ సిటీని ప్రేమించి ఉంటున్నాడు కాబట్టి ఎన్నాళ్ళ నుంచి వదిలిపెట్టబుద్ధి కాలేదు. కానీ ఆ రోజు ఎర్త్‌క్వేక్ ముందు మట్టుకి ఎట్లా ఒక కన్వీనియన్స్ చేసుకొచ్చాను. దారిలో రోడ్డు మీద చనిపోయాడు పీస్‌ఫుల్‌గా ఒక రాత్రి. నువ్వు నేను ముసలోళ్ళం అయిపోయాము. ఇంకా మాత ఎందుకు మనల్ని తీసుకెళ్ళకండి ఎర్త్‌క్వేక్ ఇట్లా ఎందుకు కాపాడింది అని చెప్పేసి అడుగుతుందనమాట. దేర్ మస్ట్ బి ఎ పర్పస్ సుజాత. దేర్ ఈస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ షీ డస్. పర్హాప్స్ వి హావ్ ఎ డెస్టినీ విత్ దిస్ సిటీ హూ నోస్. అంటే ఏదో ఒక కారణం ఉంటది సుజాత. అందుకని కారణం ఉంది కాబట్టి మనం ఇట్లా ఉన్నాము. అది ఆ మార్గము, ఆ సిటీ ఎందుకు ఇదంతా తెలుసుకోవాలని అన్న చెప్తుందనమాట.